కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల. ఇప్పుడు ఆ పేరు వింటేనే అమ్మో ధర్మస్థలినా అనుకునే రోజులు వచ్చాయి. ఒక్కడు ప్రాణభయంతోనే ఆ పని చేశానంటున్నాడు. వందల మంది శవాలు, ఒంటి మీద నులిపోగులేని మృతదేహాలు, లెక్కలేనని మృతదేహాలను తానే పూడ్చేశానంటున్నాడు. 2 దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన కంప్లైంట్ యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఇన్నాళ్ళు ఈ రహస్యం ఎందుకు బయటకు రాలేదు? ధర్మస్థల మిస్సింగ్ల వెనుక, మిస్టరీ వెనుక ఊహించని ఘోరాలు. అసలేం జరిగిందక్కడ? ఊహించని ఘోరాలు జరిగిపోయాయి. వందల మంది మిస్సింగ్. ఏమయ్యారో తెలియదు. లెక్కలేనని శవాలు గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేశానంటున్న పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలం దేశాన్ని కుదిపేస్తోంది. పవిత్రమనుకునే ఆ ప్రదేశంలో నిజంగానే అన్ని ఘోరాలు, నేరాలు జరిగాయా? ఇన్నేళ్లుగా ఆ నిజాలు ఎందుకు రహస్యంగా ఉండిపోయాయని భయం ప్రజలను వెంటాడుతోంది. ధర్మస్థలాల మట్టిలో వాటి అవశేషాల కోసం అన్వేషణ మొదలైంది. తన చేతులతోనే వందల శవాలను ధర్మస్థలాల్లో చాలా చోట్ల పూడ్చేశానంటూ వాంగ్మూలమిచ్చాడు వ్యక్తి. 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు ధర్మస్థలాల్లోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలం ఇప్పుడు కర్ణాటకని షేక్ చేస్తోంది. సంచలనం కోసం చెప్పలేదు తను, ఆధారాలు చూపిస్తానంటున్నాడు. ఎవరూ నమ్మరేమోనని తాను పూడ్చిన ఓ శవం ఎముకలను ఫోటోలు తీసి చూపించాడు. తనను ఎవరైనా చంపేసినా నిజం చెప్పడానికి రావాలని తనకు తెలిసిందంతా సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇచ్చాడు. తాను పూడ్చేసిన మృతదేహాల్లో 12 నుంచి 15 ఏళ్ల అమ్మాయిలతో పాటు మహిళలు, మగవారు కూడా ఉన్నారని చెబుతున్నాడు. లై డిటెక్టర్ పరీక్షకైనా రెడీ అంటున్నాడు. ఈ సంచలనాన్ని బయటపెట్టిన వ్యక్తి వివరాలను రహస్యంగా ఉంచారు. రహస్య ప్రదేశంలో ఉంచి పేరు, రూపం, ఇతర వివరాలు బయటికి రాకుండా చూసుకుంటున్నారు. విచారణ కోసం 4 ఐపీఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. సిట్ 5 గంటల పాటు అతన్ని విచారించింది. అతను చెప్పిన 13 ప్రదేశాల్లో అధికార యంత్రాంగం తవ్వకాలు మొదలుపెట్టింది. కూలీలు, చిన్న యంత్రాలు, జాగిలాల సహాయంతో ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. భారీ భద్రత మధ్య 5 రోజులుగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మొదట తవ్విన 5 చోట్ల ఎలాంటి అవశేషాలు లభించలేదు. కానీ 6వ ప్రదేశంలో 15 మానవ ఎముకలు, కొన్ని లోదుస్తువులు లభ్యమయ్యాయి. అవి 2 మహిళలవని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఇక మరోవైపు అక్కడ ఘోరమైన నేరాలకు దశాబ్దాల చరిత్ర ఉందంటున్నారు స్థానికులు. ధర్మస్థలాల పరిసరాల్లో కొందరు మహిళలను దారుణంగా హింసించి చంపేశారన్న ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. గత 5 దశాబ్దాల్లో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటి చోట సామూహిక హత్యాకాండ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 10 ఏళ్ల కాలంలో ధర్మస్థల, బెల్తంగడి, ఉజ్రేటానాల పరిధిలో 450 మంది అదృశ్యమయ్యారు. వీటిలో ఒక కేసుని పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థిని హత్యకు గురైంది. 20 ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న తన కూతురు ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని ఆరోపిస్తోంది ఆ మహిళ. పోలీసులు తన ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 2001 నుంచి 2011 మధ్య 452 అసహజ మరణాలు సంభవించాయని ఆర్టీఐకి అధికారికంగా సమాచారం ఇచ్చారు పోలీసులు. అందులో 96 మంది మహిళలే. ధర్మస్థలాల ఉజిరే గ్రామంలోని అన్ని అసహజ మరణాలు జరిగాయంటోంది సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగిన నాగరిక సేవ ట్రస్ట్. వందలాది మంది హత్యలకు గురై వారి కుటుంబాలు ఎందుకు మౌనంగా ఉన్నాయనేది మరో కీలక ప్రశ్న. ధర్మస్థల ప్రాంతంలో అంతగా మిస్సింగ్ కేసులు ఎందుకు బయటపడలేకపోతున్నాయనే సందేహాలు మొదలయ్యాయి. అయితే 1995 నుంచి 2014 మధ్య దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం 250 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక గ్రామస్తులు, మైనర్ బాలికలు వీరిలో ఉన్నారు. కానీ ఆధారాల లోపంతో చాలా కేసులు మూసేశారు. 2012లో 17 ఏళ్ల సౌజన్య లైంగిక దాడి హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2003లో మిస్సింగ్ అయిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకి వచ్చింది. ఆమె తల్లి సుజాత భట్ ఫిర్యాదు అనంతరం కేసును మళ్లీ తెరవాలని కోరింది.
గతంలో కూడా ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, మిస్సింగ్ కేసులపై కొన్ని ఆందోళనలు జరిగాయి. కానీ ఆందోళనన్నిటినీ ఎవరో పెద్దల ఒత్తిడి వల్లే అణిచివేయబడ్డాయి. 2013లో సౌజన్య హత్య కేసులో సిపిఎం నేతృత్వంలో పెద్ద స్థాయిలో నిరసనలు జరిగినా చివరికి ఆందోళనకు బ్రేకులు పడ్డాయి. 1987లో పద్మలత అనే బాలిక హత్య కేసు సరిగ్గా దర్యాప్తు జరగలేదు. సౌజన్య కేసులో ఆలయ నిర్వాహకుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే కుటుంబాన్ని కూడా ఆరోపించారు. కానీ నిరూపించలేకపోయారు. ఇప్పటికీ ఆలయంలోని శక్తివంతమైన వ్యక్తుల ప్రమేయం ఉందని కార్మికుడు ఆరోపిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన ఆస్తులు, భారీ ఆదాయం, భూ వివాదాలు కొన్ని హత్యలకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అసలు అంతమందిని పాతిపెట్టమని ఆదేశించిన వ్యక్తులు ఎవరు? వారిని పాతిపెట్టే సమయంలో సహకరించిన వారు ఎవరు? మిస్ అయిన వారి కుటుంబాల అనుమానాలేంటి? వీటన్నిటిపైన సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 1000 గొడ్లను తిన్న రాబందైనా ఏదో రోజు గాలివానకు కొట్టుకుపోతోంది. పవిత్ర క్షేత్రాన్ని ఘోరస్థలిగా మార్చిన పాపాత్ముల బండారం ఇన్నాళ్లకు బయటపడుతోంది. మట్టిలో సమాధి అయిపోయిందన్న నిజం ఏదో రోజు బయటకొస్తోంది.